ఓం నమో భగవతే రుద్రాయ. మనం భార్యాభర్తల మధ్య అలాగే ప్రేమికుడు ప్రేమికురాల మధ్య ప్రేమను పెంపొందించుకోవటానికి మనం అనేకమైనటువంటి వశీకరణ మంత్రాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అందులో భాగంగా మనం ఈరోజు దుర్గా వశీకరణ మంత్రాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ దుర్గా వశీకరణ మంత్రం మనం అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి నమస్కారం చేసుకుని మనం ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఎక్కువగా అపోహ పడుతూ ఉన్నారు, మంత్ర జపంతో వశీకరణం సాధ్యపడుతుందా అని. మీకు ఇక్కడ చిన్న ఉదాహరణకి చెబుతున్నాను. ఒకానొక సమయంలో ఒక రైలు ప్రయాణం జరుగుతుండగా ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కొంతమంది తీవ్రవాదులు ఆ బ్రిడ్జిని పేల్చివేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ బ్రిడ్జిని పేల్చివేస్తారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆ యొక్క బ్రిడ్జ్ మధ్యకి ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఆ అటొక భోగి ఇటొక భోగి అన్నట్టుగా రెండుగా విడిపోవడంతో అందరూ కూడా భయాందోళనతో ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పుడే లేస్తూ, అంటే ఆ జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఆయనకు కూడా భయం కలుగుతూ ఉంటుంది కదా, అటువంటి సందర్భంలో ఆయన లేచిన వెంటనే ఓం నమః శివాయ అని అనుకుంటూ లేచారు. లేచి వెంటనే మృత్యుంజయ మంత్రాన్ని చెప్పుకుంటూ తను కూడా బయటపడదాము అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆ మృత్యుంజయ మంత్రం ఎప్పుడైతే చెబుతూ ఉన్నారో ఆ మృత్యుంజయ మంత్ర బలముతో అతనికి ఆ యొక్క ఏదైతే ఈ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైను ఎక్కడికక్కడ ఏ భోగికి ఆ భోగి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోకుండా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. అయితే చూడండి, ఆ మృత్యుంజయ మహామంత్రం, ఆ పరమశివుడి యొక్క ఆ మహామంత్రాన్ని మనం జపించడం ద్వారా చక్కగా మనకి ఉన్నటువంటి ఆ ప్రాణభీతి ఏదైతే ఉందో అది తొలగిపోయింది. అంటే మంత్ర జపానికి అంత విలువ అనేటటువంటిది ఉన్నది. కాబట్టి మనం ప్రతి ఏ మంత్రమైనా సరే నమ్మకంతో చేయాలి. మనకి ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, మన బంధం బలపడుతుంది. భార్యాభర్తల బంధం దూరంగా ఎడబాటుగా ఉంటారు కదా, వారి యొక్క బంధం బలపడుతుంది. అలాగే ప్రేమికుడు ప్రేమికురాలు వారి వివాహం కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కదా, వారి యొక్క బంధం కూడా బలపడాలి, కలిసి జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారంతా కూడా ఈ మంత్ర జపం చేసుకున్న ఆ దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి వారి యొక్క జీవితం అంతా కూడా చాలా చక్కగా సాఫీగా సాగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క మంత్ర జపము మీరు ప్రాతకాలంలో చేయాలి. ఒకే నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టుకోండి. ఇంకా మీరు ఉదయాన్నే లేచి చేయగలను, మీ బంధం బలపడాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ప్రాతకాలాన్ని 4 గంటలకు లేచి 4 నుండి 5 గంటల మధ్యలో ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. లేదా 5 నుండి 6 గంటల మధ్యలోనైనా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. మీరు ఈ మంత్ర జపం ఒక నిర్దిష్ట సమయమునకు మాత్రమే ప్రారంభించాలి. అంటే మీరు ప్రతిరోజు 5 గంటలకే మొదలు పెడతాను అంటే 5 గంటలకే మొదలు పెట్టండి. లేదా నేను ప్రాతకాలాన్ని 6 గంటలకు మొదలు పెడతాను అంటే 6 గంటలకైనా మొదలు పెట్టండి. ఈ యొక్క మంత్ర జపము మటుకు మీరు ఏదైనా శుక్రవారం నాడు ప్రారంభించండి. అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి ఆ వశీకరణం అనేటటువంటిది జరిగి ఆ యొక్క బంధం అనేటటువంటిది బలపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క మంత్ర జపమునకు మీరు ఎటువంటి జపమాలను కూడా ఉపయోగించిన అవసరం లేదు. కానీ 21 రోజుల పాటు మీరు రమారమిగా చేస్తూ ఉండాలి. 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకుంటే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అమ్మవారు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్ర జపము చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎవరి యొక్క బంధం అయితే బలపడాలి అనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అయితే ఆ మంత్రం చెబుతున్నాను చూడండి. ఓం చం చాముండాయై విచ్చే మోహయ మోహయ స్వాహ. ఓం చం చాముండాయై విచ్చే మోహయ మోహయ స్వాహ. ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకోవడం ద్వారా మీ యొక్క ఏదైతే
వైవాహిక జీవితంలో బంధం అవనివ్వండి, లేదా ప్రేమికుడు ప్రేమికురాలు యొక్క ప్రేమ బంధమైనా సరే ఖచ్చితంగా బలపడుతుంది. అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా మీకు కలిగి చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బంధం బలపడాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వశీకరణ మంత్ర జపము చేసుకుని ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.